కానీ నేను మాత్రం ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నాను. ఓహో, ఈ రాజా వారికి ఒక రాణి వారు దొరుకుంటారు కదా? ఎవర పిల్ల? ఎవరు? ఎవరైతేనే రాణి, నా అందాల రాణి. అంటే పిల్ల పిట్టపిట్టలాడుతూ ఎర్రగా బుర్రగా కుర్రగా ఉంటుందన్నమాట. కుర్రతరమైన రాణి ముందు తల వంచాలి. అయితే తీసిందనమాట దెబ్బ బొగ్గ మీద మెడ మీద. హృదయంలో. ఉదయంలోనా? అయితే పడ్డామన్నమాట బొట్లో. అంటే నిజమే, నా జీపు కూడా ఎక్కింది. ఏమిటి? జీప్ ఎక్కిందా? అవునులే, ఈవేళ జీప్ ఎక్కుతుంది, రేపు ప్రేమగా హృదయం మీద కూర్చుంటుంది, ఎల్లుండి భారీగా నెత్తి మీద కూర్చుంటుంది. అంతే, ఈ ఆడవాళ్ళందరూ అంతే. అది కాదురా, ఆ అమ్మాయి ఎలాంటిది కాదు. మరి ఎలాంటిది? చూపించు. అది చూపించాలి. చూపించాలి. రాజా, ఇక్కడ కొండలు తేయాకు చెట్లు ఈ బ్రిడ్జీలు తప్ప ఏం కనపట్టలేదు. అసలు ఆ పిల్లని ఎక్కడైనా వదిలింది? ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాను రా. దేవకన్యలు మనకు కనిపించరు. ఎగిరిపోతున్నా, మాడైపోతున్నా. అయితే నా కళ్ళతో నేను చూస్తాను. ఎక్కడా? అమ్మో, ఎరక్కపోయి ఎక్కేంతండ్రు. రాజా, అది దేవకన్య కాదు, దెయ్యం, కొండ దెయ్యం. రాళ్ళు గీళ్ళు తోసేస్తుంది. అదిగో అటు చూడు. రాజా, అది దేవకన్యో దెయ్యమో తెలియకుండా పోతున్నావు. తర్వాత చిక్కుల్లో పడిపోతావు. నేను ఒక్కనే ఇక్కడ ఉండిపోతున్నా. అసలే నా కాపురేమి కూడా తెలియదు. అయ్యో. ఏమిటలా ఆయాసపడుతున్నారు? మీకోసం చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా కోసమా? అవును, మీకోసం. ఇప్పటి వరకు కొండలు కోనలు అన్నీ గాలి. నా కోసం కొండలు వెతికారా? అయితే ఉన్నానా? నీవు లేకపోవచ్చు, కానీ ఉన్నట్లే కనిపిస్తా. అంటే మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. నా కళ్ళు మోసం చేయదు, కానీ నా మనసు మాత్రం మోసం చేయదు. అవును, మీ మనసుకు ఆశ ఎక్కువ, మీకు భయం ఎక్కువ. భయం కాదు, భక్తి. గీత, మనం ఇంత తొందరలోనే కలుసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడు. మెరుపు మెరిసేటప్పుడు ఆలోచించుకునేంత అవకాశం కూడా ఇవ్వదు. మబ్బులు ఆ మెరుపుకు అడ్డంగా వస్తే చీల్చుకుని మరీ బయటకు వస్తుంది. అయితే మీరు కూడా మెరుపులా రమ్మంటారా? అబ్బబ్బే, మీరు సాయంకాలం అలా షికారుకు వస్తానంటే మీకు ఇష్టమైతేనే. ఆలోచిస్తాను. పడిందా? వెరీ గుడ్. గీత, చేప పడగానే ఎర్రను వదిలించేయాలి. చూడమ్మా, రాజా నీ కోసం కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూడాలి. అనుకున్నంత తేలిక కాదని తెలుసుకోవాలి. ఏంటి రాజా, ఊరికి అలా దిగాలని కూర్చుంటావు? దేవకన్యలు మనుషుల మీద మనస్సు పడ్డారంటే వదిలిపెట్ట తెలుసా? వెతికి వెంటాడి వేటాడి ఎక్కడున్నా సరే నేను పట్టుకుంటాను. అంటే జ్ఞాపకం ఉంచుకో. అవి అక్కడ చూడు. నాన్న, త్వరగా రా నాన్న. ఏమ్మా? నాన్న, రాజా చూసావా? నన్ను చూసి దూరంగా పారిపోతున్నాడు. ఇందులో ఏదో మోసం ఉంది నాన్న. ఇక మనం తలలు పట్టుకు ఏడవలసిందే. ఏడిపించడం కానీ ఏడవటం ఈ జన్మలో లేదు. రాజా ఎక్కడికి పోతాడు? చూపిస్తాను కదా తడక, రాముని చెప్తాను. పోనీ వస్తున్నారు. బాబు, రాజా వస్తున్నారు. పోనీ ఆగు బాబు. అమ్మాయి నీతో రావాలి సరదా పడుతోంది. బాబు నెమ్మది బాబు, నెమ్మది. స్పీడ్ తగ్గించండి బాబు, స్పీడ్ తగ్గించండి. కొని బాయ్, నువ్వు కొని దగ్గరికి అది అలాగా ఆగండి బాబు, ఆగండి. అమ్మాయి రెడీయా? బాబు రాజా, అవతలకి. అమ్మా డ్రైవరు, పోనీ. ఇంజిన్ చెడిపోయింది బాబు. చచ్చాను నాయన, ఇంజిన్ చెడిపోయిందా? అయ్యో కర్మ. అమ్మాయి అయిపోయింది, అంతా అయిపోయింది. ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది.
ఆఫీస్ పనులు చేసిన వాళ్ళందరికీ కూడా ఇదే శిక్ష. నమస్కారం అండి. నమస్కారం. ఆ రోజు మిమ్మల్ని నా గుర్రం ఎక్కినప్పుడు చూశారండి, ఈ రోజు బోట్ ఎక్కినప్పుడు చూశారండి. ఆ రోజు మర్చిపోయానండి. మీ పేరేం పేరు, మీ దేవుడు, మీకు అమ్మ నాన్న ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని నేను ప్రేమించాలనుకుంటున్నానండి. మీరెవరు? అదే నా పేరు హ్యామ్. హ్యామో డేమో నాకేం తెలియదు. అది కాదండి, హ్యామ్ అంటే పచ్చిపులుసు వెంకట లక్ష్మీ హ్యామ్. పెద్ద సావుకారు జగన్ గారు లేరండి, వారి అబ్బాయి గారు రాజా వారు లేరండి, వారికి గుర్రం గారు లేరండి. ఆ గుర్రం గారికి తోడుకున్నారు అనుకోండి, మొన్న మీరు ఎక్కారు. ఆ గుర్రం గారికి యజమానురాలండి, యజమానండి. మీరు నన్ను ప్రేమిస్తే ఆ గుర్రం మీకు ఇచ్చేస్తారండి. అంటే గుర్రం కోసం మిమ్మల్ని ప్రేమించాలా? దానికోసం కదనకండి, మిమ్మల్ని మీరు నన్ను ప్రేమిస్తే అండి మీకు నేను యజమాని అయిపోతానండి. మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఆలోచించాలి. ఆలోచించాలా? ఎంతకాలం? 10 years. 10 years. అలాగే 10 years. ఏమండి నేను అప్పుడు ముసాన్ అయిపోతానండి. ఏమండి మీరు నన్ను ప్రేమించాలండి, లేకపోతే ఇందులో దూకు తెచ్చిపోతానండి. అలా జరగండి. ఏమండి జరగండి చెప్పండి. ఏమండి ఆడవారంటే అండి మీరే మంచి ఆడవారండి. ఇప్పటి వరకు నేను ఎవరిని ప్రేమించలేదండి. అంతే అండి. పోతానండి. అలా నిన్న సాయంకాలం నీకోసం ఎంతసేపు కాసుకున్నాను. ఇక్కడే చుక్కలు మెరిచాయి, వెన్నెల వెలుగులు కురిశాయి. రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారింది. నేను అలాగే చెప్తాను. ఎవరి కోసం? అరే నా ఊళ్ళో వలరండి. అబ్బా ఆశ. నా మనసు తలచే హృదయం వలచే వరకు ఆగాలి. జీవితాంతం నిలిచే సమస్యను అంత తేలిగ్గా తేల్చడమే. అయితే రాజా, అందని దాన్ని ఆశించడంలోనే అందం, పొంచి పొంచి పట్టుకోవటంలోనే ఆనందం. రాజులకు మహారాజులకు కూడా ఆడదాని చిరునవ్వు అంత తేలిగ్గా అందలేదు.